హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న విధానం మాకు ఎంతో నచ్చింది. చాలా మోటివేటింగ్ గా అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీరు ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకోసం మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ తీసుకొస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సో మచ్ లవ్ అండ్ సపోర్ట్. మీ సపోర్ట్ మాతో ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి ఈ వీడియో ఏంటంటే ఇద్దరు స్నేహితురాలు ఒకే ఇంటి తోడికోడళ్ళు పార్ట్ 32. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే వీడియోని స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూసేయండి. చూసావా, అందరినీ ఇంత ఈజీగా సెట్ చేశాను. చేసావు ఉండు, నీ సంగతి చెప్తాను. ఏం చెప్పినా ఈ రోజు రాత్రి చెప్పేసి. చెప్తాన్రా, ఉండు. అందరిలాగా నేనేం పిచ్చిదాన్ని కాదు. నువ్వేది చెప్తే అది నమ్మడానికి. నేనేం చెప్పానే, అన్ని నిజాలే కదా చెప్పింది. చెప్తాన్రా, నేను కూడా నిజాలే చెప్తానుండు. నిన్ను ఎట్లా సెట్ చేయాలో అట్లా సెట్ చేస్తాను. అబ్బో, ఆ టైం ఎప్పుడు వస్తుంది? తొందర సెట్ చేయవా? హారతి వట్టు తొందర, కొత్త జంటను పట్టుకురావాలి. ఇది ఎటువైంది విద్య? తొందర నడు. ఆగే, అది రాని ఆడబిడ్డ. తొందరగాని సావిత్రి, ఇంకో జంటను పట్టుకురావాలి. విన్ను మధుని తీసుకొస్తారా? ఇప్పుడు మీ అమ్మ పోయి దొలకొస్తారా? ప్రొద్దున 10 గంటల లోపు సత్యనారాయణ వ్రతం చేయించాలి 2 జంటలకు. ఓ విద్దు బేట, నువ్వేంటి ఆడపడిచివి? హారతి పట్టు. అన్నయ్య వదినలకి హ్యాపీగా హారతి పట్టి ఇంటికి హ్యాపీగా వెల్కమ్ చెప్పు. వాళ్ళు ఎప్పటికీ సుఖ సంతోషాలతో ఉండాలని, నిన్ను బాగా చూసుకోవాలని. అలాగే మమ్మీ. నడుండ్రిగా, తొందర రెడీగా పోండి. సంధ్యవేళ కాకముందు ఆ జంటను కూడా పట్టుకురండి. అరే నడుండ్రిగా మీరు కూడా లోపలికి. నువ్వు హారతి పళ్ళం పట్టుకొని ముందు నడివే, వీళ్ళు వెనకొస్తారు. నాయనమ్మా. ఏందిరా, మంచిగా పెళ్లి చేసుకొని వచ్చినవులే. నేనేం చేయాలి నానమ్మా? మొత్తం నీ మనవరాలే. కాదు నానమ్మ. నాకు తెలియదు అనుకున్నావానే? వీని సంగతి నాకు తెలుసు. నీ మీద నూకిండు కదా. అవును నానమ్మ. పోనీ లేవే, మళ్ళా అది గయ్యాలి మొకది. వీన్ని మళ్ళా దూరం పెడతది. అందరూ సంతోషంగా ఉండొచ్చు. పోనీ, అది నిన్నేమన్నది. నువ్వెన్ని చేసినా నీదే ఆట నీదే పాట. ఓ నా కోడలు అని ఎగురుతాంది. నీ ఇష్టం ఉన్నట్టు చేసుకో. పండగ నీదే, రాజ్యం నీదే. నడండి. నానమ్మా, ఏంద్రా? రేపు పొద్దున సత్యనారాయణ వ్రతమా? 10:30 లోపే ముహూర్తం ఉందట. ఇద్దరికి ఏం చాల్సిందే. అసలైతే విన్నుని ఆ మధుమిత పిల్లను ఇద్దరిని పట్టుకదాం అనుకున్నా. మీ అమ్మను పంపించి ఇక వాళ్ళకు వ్రతం చేద్దాం అనుకున్నా. ఇక మీరు కూడా వచ్చిండ్రు. ఇంకేంద్రా, 2 జంటలకు సత్యనారాయణ వ్రతం అయిపోతుంది. అంతా మంచి జరగాలి. పాండ్రి. నాయనమ్మా. ఏంద్రా? ఇట్లా ఏం అడుగుతున్నావురా? మరి వాళ్ళ రాత్రి మన ఉంటుందా లేదా? సిగ్గులేనోడా, ఎందుకుంటారా? పెళ్ళైనాక ఉండుడేనే, ఉండకపోతే ఎట్లా? అసలే ముహూర్తాలు లేవు. ఇవాళ రాత్రే మంచి ముహూర్తం. నీ మనవరాలకి కొంచెం చెప్పే. అస్సలు ఇంటలేదు, ముహూర్తం లేదే మళ్ళా అంటే. అబ్బా, ముఖం ఒకసారి అద్దంలో చూసుకున్నావురా నువ్వు? నిన్ను చూస్తా ఉంటే ముహూర్తం ఇయ్యాల కాదు, ఇంతకు ముందు ఎప్పుడో పెట్టినట్టే ఉన్నావు కదా. నాకు తెలుసు ఈయన సంగతి. ఏమో ఇప్పుడే ముహూర్తం ఉన్నట్టు ఎత్తాడు. ఏమంటున్నావే నానమ్మా? ఇగో ఇంతవరకు దాన్ని ముట్టుకున్నాడు కూడా ముట్టుకోలే. ముట్టుకోవు గాని ముహూర్తాలు అయితే పెడతావు. చెప్పినా గానే ప్రియా, నీదే రాజ్యం. ఆట ఆడియాలి వీణ్ణి మాత్రం. వీణ్ణి అస్సలు ఇడిచిపెట్టకు. నేను ఎన్నిసార్లు ఆట ఆడిద్దామన్నా అస్సలు చిక్కడు దొరకడు. నువ్వు మాత్రం కొంగు గట్టేసుకో. అని చెవులు ముక్కు అన్ని విండు. ఎందుకే గట్ల చెప్తావు? మంచిగా చూసుకున్న మనవాడిని అని చెప్పాలి. ఆవు చూసుకుంటది, చూసుకోవే. నీ అవ్వ గిట్ల తయారైందే మీరు అందరూ. అమాయకుని వేసి ఆడిస్తున్నారు నన్ను. ఏమన్నా అమాయకున్నారా? ఎన్నిసార్లు పెట్టినారో ముహూర్తం ఇంతకి? కడుపులనైతే కాయలేదు కదా. నానమ్మ. ఆగే నువ్వు. దన్న పెళ్లి చేసుకున్నాడంటే ఏమన్నా ఉన్నదేంటి? అసలు ముట్టుకొనే లేదే అంటే నువ్వు ఒక దానివి. నీ మాటలు నమ్ముతారు. ఇక ఏమన్నా వేసుకోండి, దాని ఇష్టం. లోపలికి పోయి బట్టలు మార్చుకొని ఫ్రెష్ అప్ కాండి. మరి దాన్ని లేపుకొచ్చినావు కదా, దానికి బట్టలు అవి ఇవి మన విద్య పడతాయా దానికి? నా పెళ్ళాం బట్టలు కూడా అన్ని రెడీగా ఉన్నాయి ఇంట్లో. చూసినావానే, ఇడు పెళ్ళామని ముందే ఫిక్స్ అయిండు. బట్టలు కూడా కొనిపెట్టిండట నీకు. నువ్వు దాన్ని ముట్టుకున్నాడు కూడా ముట్టుకోలే అంటివి కదా. మరి దాని బట్టల సైజు నీకెట్లా తెలిసింది?
నాకు చూస్తే చాలే తెలుస్తుంది. చూసుకొని కొలతలు తీసుకుంటున్నాడు, చిన్నోడు కాదు వీడు. చలో. ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉందిరా. నాకు తెలుసు రాత్రి అయ్యేసరికి ఇంకా హ్యాపీగా అవుతావని. నేను అనేది దాని గురించి కదరా ఇడియట్. మరి ఇంకా దేని గురించే? ఇంకేమన్నా సర్ప్రైజ్ ప్లాన్ చేసినావా? నీ మూతి మధు వస్తుంది కదా అందుకే. ముద్దుగా ఉన్నది జంట. అబ్బా, ఈ ఇల్లు అంతా సంబరంతో నిండిపోతుంది. ఇక ఎంత సంతోషం అవుతుందో నాకైతే. ఈ రోజు నైట్ ఏం చక్క మధు నేను ఒకటే గదిలో పడుకుంటాం. ఏయ్, పనిష్మెంట్ నాకు ఇస్తే ఇచ్చావు, వానికెందుకే? నేను ఒప్పుకోను. ఏం ఒప్పుకోవు? మీ ఇద్దరిని వాళ్ళ మార్చుతాను చూడు. సరే పద, ముందైతే మన గది చూపిస్తాను. నీకు ఇష్టమైనట్టు మార్చేశాను. అది నచ్చి మళ్ళీ నీ డెసిషన్ చేంజ్ చేసుకుంటావేమో. ఇట్స్ ఓకే, ఫైన్. అంత సీన్ లేదు. మీ ఇద్దరికి నా దిష్టే తగిలేట్టుంది అల్లుడు. అక్క, నువ్వు పోతా అంటే నాకు ఏడుపు వస్తుందేమే. అరే నువ్వు ఏడిపించట్రా, అది ఇప్పుడిప్పుడే ఏడు పాపేసింది. పర్లేదు అత్తయ్య, అక్కడ మన ప్రియ ఉంది కదా. అల్లుడు నా కూతురు. అబ్బా, ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పినవే అమ్మా. పాపం బావని ఎందుకంత ఇబ్బంది పెడుతున్నావు? పర్లేదు అత్తయ్య, ఐ కెన్ అండర్స్టాండ్. మధుని నా కళ్ళల్లో నా గుండెల్లో పెట్టి చూసుకుంటాను. మీరు తన గురించి అసలు వరి అవ్వద్దు. రేపు వ్రతానికైతే వస్తున్నారు కదా. అమ్మ వస్తున్నావు కదా. ఏమో అల్లుడు, మీ అమ్మగారు పిలువండి ఎలా వస్తాను. మావయ్య, మీరేం చెప్పరా మీ కూతురు గురించి జాగ్రత్తలు? మీరు నా కూతుర్ని ప్రేమించానని చెప్పారు కదా అల్లుడు. ఆ రోజునే నేను మీకు అప్పగించేశాను. మీ చేతుల్లో నా కూతుర్ని పెడితే ఒక గాజు బొమ్మని చూసుకున్నట్టు చూసుకుంటారు. ఈ తండ్రికి ఈ జన్మకి ఇది చాలా అల్లుడు. థ్యాంక్స్ అల్లుడు. మధు, నీ కోరిక మేరకే అల్లుని తెచ్చి నీకు ఇచ్చేసాను. అల్లుని బాగా చూసుకో తల్లి. ఈ ఒక్క మాటే నేను చెప్తాను, నేను అడుగుతాను. అలాగే నాన్న. నా కూతుర్ని అల్లుడి చేతిలో పెట్టాను. నా అల్లుని నువ్వు బాగా చూసుకోవాలి. వెన్నెలు మధు పాడిపోదాం మన ఇంటికి. మిమ్మల్ని ఇంటికి తీసుకుపోయే బాకీ నాకే ఉన్నది చూసిండ్రా. అదేంటి అత్త, అమ్మ వస్తానంది? ఇగో నాన్నలు, నేను చెప్పేది నీ పరేషన్ కాకండి. ఇది అందరికి తెలిసిన ముచ్చట్నే. మళ్ళా కొత్తగా పరేషన్ కావాల్సిందే ఏం లేదు. అది పెద్ద నాటకాల రంగం అని అందరికి తెలుసు. దాని నాటకాలు మనం ఉందట్నా? ఏం జరిగింది? మా అమ్మ అన్ని తయారు పెట్టింది సత్య. కొత్త జంటను తీసుకురావాలని ముందుగాల ఇక వీటికి ప్రియాకు హారతి పట్టిపించింది. ఇక వీళ్ళని దోలుకొద్దామని తయారు చేసింది. కథం ఇక హారతి లోపల పెడతాను పోయింది. కాలు పట్టుకున్నది, నా బెనికింది, ఓ వా అని ఉరుకండి. ఇక రాకుండా ఉండడానికి నాటకాలు. కాలు బెనికిందా? అదంతా ఉత్తదే నాటకం మధు, నీకింక తెలియదు. అదంతా అట్లే నాటకాలు ఆడు. దానికి ఇడికి రాబుద్ది కాదు గట్ల. ఏమనుకుంటాను, అది ప్రెస్టేజ్ దండి. నేను సత్యకు ముందే చెప్పినా లేదా? ఏం సత్య, ఇది టైంకి గిట్ల ఎత్తది, ఏదో ఒకటి ఎత్తది చూడు సత్య అన్నానా లేదా? కానీ వస్తుందనేసరికి నిజంగానే వస్తుంది అనుకున్నాను. ఇక అమ్మ నన్నే పంపించింది వీళ్ళని తీసుకురావడానికి. పాండిరా, బిడ్డ కూడా రాలేదు. ఇక అవ్వ చెప్పినట్టు బిడ్డ చెప్పినట్టు అవ్వ. ఇక ఇంటికి పెద్దగా, ఇంటి ఆడబిడ్డగా నేనే మీ అందరికి చెప్తాన్నా. రేపు మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఉన్నది. పొద్దుగాల 8 గంటలకి చేస్తాన్నాడు పంతులు. మీరందరూ ఖచ్చితంగా రావాలి. 2 జంటలకు సత్యనారాయణ వ్రతం చేపిస్తున్నాం, సరేనా? సూర్య, మీ అత్త కోవును నువ్వే కరిగియాలిగా. నీకు ఫోన్ చేసి చెప్తాదా చూడు. ఫోన్ చేస్తేనే రా. ఫోన్ చేస్తే అమ్మ నాన్నలకు కూడా చెప్పు. మనం వాళ్ళకు కూడా ఫోన్ చేస్తేనే నువ్వు తీసుకొని రా. లేకపోతే నువ్వు రాకు, అమ్మ నాన్నల్ని కూడా తీసుకురాకు, సరేనా? అమ్మ నాన్నలకు చెప్తానే వస్తా అన్నట్టు చెప్పు, సరేనా? సరే పెద్దమ్మ, వాళ్ళు రాకుండా నేనేలా వస్తాను? నువ్వు మా ఇంటి అల్లుడివి, నువ్వు చెప్పిందే నడవాలి ఇంట్లో. గట్ల చేసుకో. మా అమ్మ నాన్నని విలువంది నేనెట్లా వస్తా పెద్దమ్మా? అస్సలు రాను. మధు ప్లీజ్ రా, చాలా హ్యాపీగా ఉన్నాను నేను. నా మూడ్ స్పాయిల్ చేయకురా ప్లీజ్. నేను నీకు ముందే చెప్పాను, ఎవరెవరి గురించో నీకు అనవసరం. నన్ను పట్టించుకోరా ప్లీజ్. మధు, నా మూడ్ స్పాయిల్ చేయకురా.
ఏడ్చి ఏడ్చి మొహం ఎలా అయిపోయిందో చూడు. అందరినీ అప్సెట్ చేయకు ప్లీజ్. నువ్వు చెప్పు మధు, అందరిని విడిచిపెట్టి నన్ను ఇక్కడే ఉండమంటావా? నీకోసం ఏదైనా చేయడానికి రెడీ. అమ్మని కలవడానికి కూడా వెళ్ళను. నువ్వు అలా ఉండొద్దురా. నువ్వు ఇంటికి హ్యాపీగా వస్తేనే నేను సంతోషంగా ఉంటాను. నువ్వు అలా బాధపడుతూ నా దగ్గరకు వస్తున్నావంటే వాళ్ళేదురా నాకు ఈ ఫీలింగ్. కాలు పట్టేసిందని కావాలని అందా, లేకపోతే నేను వస్తున్నాను కాబట్టి అలా జరుగుతుందా? పిచ్చి పిచ్చిగా మాట్లాడకు మధు. అవన్నీ నీకు అనవసరం. నువ్వు నా గురించి తప్ప ఇంకెవరి గురించి ఆలోచించడానికి వీల్లేదు. స్మైల్ మధు. దట్స్ గుడ్. దట్స్ మై బేబీ. లవ్ యూ మధు. మనం ఇప్పుడు ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నాం మధు. ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాం. ఆ ప్రపంచంలో నువ్వు నేను అంతే, ఇంకెవరు లేరు. తర్వాత నీలాంటి అందమైన పాప. అంతే, నువ్వెవరి గురించి ఆలోచించొద్దు. నాకు ఇంకా మీలాంటి అందమైన బాబు కూడా కావాలి. మరి ఇంకేంటి మధు, మన జీవితాన్ని ప్రారంభిద్దాం. మాతో చాలా ముద్దొస్తున్నావు. అందరూ ఇక్కడే ఉన్నారు, చూస్తారు, జరగండి. నేను ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను మధు. మధు, థ్యాంక్ యూ సో మచ్. కేవలం నా కోసం నువ్వెంత చేస్తున్నావు మధు, ఎన్ని సహిస్తున్నావు. నేను ఇంకా నీకేం చేసినా తక్కువే. మీరు అలా అనకండి. నేను మీరు అనేది లేదు, మన ఇద్దరం ఒకటే. ఈ రోజైతే చాలా ముద్దొస్తున్నావు మధు. రోజు రోజుకి నీ అందం పెరిగిపోతుంది. ఇంకా ఇంకా ముద్దుగా కనిపిస్తున్నావు. నేను ఒక్క క్షణమైనా విడవలేను. ఈ విరహాన్ని తట్టుకోలేను. ఎంత చక్కనైన చుక్కలు. దానికి కొవ్వు బాగా ఎక్కింది. ఎక్కి ఇష్టం ఉన్నట్టు నాటకాలాడుతుంది. కాలుకు ఏమో అయిందట్రా మీ అవ్వకు. అట్లా అంటే ఏం చెప్పలేం కదిగా. చక్కనైన చుక్కరా. ఏమన్నా ఉన్నారా? రెండు జంటలకు దేంతోటి దిష్టి దింపేస్తే పోతుందిరా. ముందు హారతిరా నాన్న. హారతి ఇచ్చినాక ఆశీర్వాదాలు తీసుకోండి. రెండు కళ్ళు జాలతలేవురా, ఎంత ముద్దుగున్నారా. నలుగురికి నలుగురు. అబ్బాబాబా, ఏం జంటనే ఈ జంట. ఈ జంటను చూడడానికి కూడా అదృష్టం కావాలి. వీళ్ళని చూస్తే ఎవరికి పోడేందే అది. ఏమోనే, ఇప్పుడు దాని గురించి తీయకు, చిట చిట పెడతాంది నాకు. నాని మధు, మొట్టమొదటిసారి పెళ్ళైనాక ఇంటికి వచ్చినావు. కుడి కాలు లోపల పెట్టిరా. ముందుగాల నానమ్మ ఆశీర్వాదం తీసుకోండి, తర్వాత అందరి తీసుకోండిరా. విన్నుగా దాన్ని తీసుకొని పో. అందరి ఆశీర్వాదాలు తీసుకో, సరేనా? సరే అత్త. నానమ్మ, నా బంగారు కొండ, నా వజ్రాల మూట, మధుమిత. ఇగో వీడు నా బంగారు మనవడు. ఈయన మీద ఒక గీత వడనియ. ఎవ్వరిని ముట్టనీయ అన్ని, ఎవ్వరినే మననీయ. అన్ని నువ్వు కట్టుకున్నావు. నేను నిన్నెట్లా చూసుకుంటానో చూడు. నువ్వు మాత్రం నా మనవడిని మంచిగా చూసుకోవాలి. ఆయనకి ఎంత ప్రేమనంటే అంత ప్రేమనియాలి. లేకపోతే నేను ఒప్పుకోను. అలాగే అమ్మమ్మ. ఉమ్మ్. బంగారు కొండ. ఉమ్మ్. ఎంత ముద్దుగున్నావే బిడ్డ, చక్కని చుక్క. కొందరు ఆశీర్వాదం తీసుకోండి, ఇక లోపలికి పోదాం, సంధ్య వేళ అవుతుంది. నా బంగారు కొండలు మంచిగా ఉంటుండ్రి. ఈ జంట ఆ జంట మంచిగా సంతోషంగా ఒకరిని చూసుకుంటూ ఒకరు మంచిగా జీవితాంతం కలకాలం సంతోషంగా సుఖ సంతోషాలతోటి మంచి వజ్రాలు లాంటి పిల్లల్ని గాని సంతోషంగా ఉంటుండ్రిరా. ఆయుర ఆరోగ్యాలతోటి నా ఆశీర్వాదాలు అన్ని మీకే. రావే నువ్వు. పెళ్ళైనాక మొన్ననే తీసుకున్నారే. ఏం కాదు ఏం కాదు, మొట్టమొదలు ఇంటికి వచ్చింది కదా, తీసుకొని. చల్లగా ఉంటుందిరా నాన్న. మీరు సంతోషంగా ఉంటే మేము కూడా సంతోషంగా ఉంటాం, మిమ్మల్ని చూసుకుంటా. ఇక మాకు తొందర ఉంగలు ఉక్కులను ఇస్తే ఆడిపించుకుంటా కూర్చుంటాం. పండి లోపలికి పోదాం. ఈ సుగుణ అటే పోయిందేమే. అది రానిత్తాంతో లేదో. మధు, లోపలికి వెళ్ళాక అమ్మ ఆశీర్వాదాలు తీసుకుందాం. అమ్మ ఏమన్నా పట్టించుకోవద్దు, చెవులోకి ఎక్కించుకోకు, ఓకేనా? అలాగే అండి. ఆ ఏమైందో ఏమో, ఎప్పుడు ఇలా కాలు పట్టేలేదు. ఎంత అందంగా రెడీ అయితే మాత్రం
నేనెందుకు ఒప్పుకుంటాను దీన్ని? ఇది అసలు నా కోడలే కాదు. ఈ అందానికే పడిపోయినట్టున్నాడు వీడు. ముద్ద పప్పును చేసుకొని వచ్చాడు. ఆ అందంగా ఉంటే సరిపోతుందా? అదృష్టం కూడా కావాలి దేనికైనా. అమ్మా, మమ్మల్ని ఆశీర్వదించు. లేవండి లేవండి, అక్కడ వేరే పెద్దవాళ్ళు ఉన్నారు కదా, అక్కడ తీసుకోకపోయారు ఆశీర్వచనాలు. ముందుండి అన్ని జరిపించింది వాళ్ళే కదా. అలా మాట్లాడొద్దమ్మా ప్లీజ్. మరి నువ్వు మాట్లాడినప్పుడు నేనెలా ఫీల్ అయ్యాను? చాలు ఇంకా, లేవండి. ఎవరి పని వాళ్ళు చూసుకోండి. నన్ను కొంచెం సేపు ప్రశాంతంగా ఉండనివ్వండి. అన్ని చేద్దాం అనుకునే లోపే ఇలా జరిగింది నాకు. ఏంటో అసలు ఎప్పుడు ఇలా అవ్వలేదు. ఫస్ట్ టైం కాలు వెనకడం. అన్ని బాగానే ఉన్నాయి కానీ నా కొడుకుని ఎక్కడికైనా బయటికి తీసుకెళ్లాలని ప్రయత్నించావో బాగుండదు చెప్తున్నాను. అలా చేసేదాన్ని అయితే ఇక్కడి దాకా ఎందుకు వస్తాను అత్తయ్య? మా అందరికీ మీరు కావాలి. అవసరం లేదు, నాకెవరు అవసరం లేదు. నా కొడుకు విన్ను అవసరం అంతే. మమ్మీ ప్లీజ్, నువ్వు తనని ఏడిపించావంటే బాగుంటది చెప్తున్నాను. ఏడిపించానా? కొట్టానా? తిట్టానా? తను కావాల్సుకొని ఏడిస్తే నేనేం చేయాలి? మధు పద, ఇక్కడ ఎవరితో మాటలు పడాల్సిన అవసరం లేదు. నువ్వు నా భార్యవి. ఇక్కడ నాకెంత హక్కు ఉందో నీకు అంతే హక్కు ఉంది. వెరీ గుడ్, బాగున్నారు ఇద్దరు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. నేనేమైనా తప్పు చేసుంటే నన్ను క్షమించండి అత్తయ్య. నేనెవరిని నిన్ను క్షమించడానికి? మమ్మీ తనంత మంచిగా అడుగుతోంది. నీకు తనతో మాట్లాడటం ఇష్టం లేకపోతే మాట్లాడకు, అంతేగాని ఇలా మాట్లాడద్దు మమ్మీ ప్లీజ్. తనని హ్యూమిలేట్ చేయకు. తను అందరినీ విడిచిపెట్టి నా కోసం ఇక్కడి దాకా వచ్చింది. అయితే ఏంటి, అదేమైనా గ్రేటా? నీకింత ఇబ్బంది అవుతుందని నిన్ను విడిచిపెడితే గ్రేట్ అంటారు. నిన్ను కష్టపెట్టి మరీ ఇక్కడి దాకా వచ్చిందంటే ఎంత గ్రేటో అర్థమవుతోంది. థ్యాంక్స్ మమ్మీ. మమ్మీ, మధు అంటే నా ప్రాణం. అది లేకుండా నేను లేను. ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకో మమ్మీ. నేను అంటే నాతో పాటు అది కూడా. నువ్వు నన్ను ఒక్కడనే ప్రేమిస్తే సరిపోదు మమ్మీ. నాలో సగభాగాన్ని కూడా కాదు, పూర్తి భాగాన్ని ప్రేమించాలి. పెళ్లికి ముందు ఇలాంటి మాటలు ఎప్పుడైనా మాట్లాడవారా? ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నావు? నాకు ఎదురు తిరిగి కేవలం దానికోసం? అందుకే నాకు అదంటే నచ్చదు. మమ్మీ, నువ్వు నా భార్యని అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. ఊరికే ఏదో ఒక మాటలు అనడం కాదు. తనేంటో నీకే అర్థమవుతుంది. ఏంటి, మొద్దు మొహంది, ఏడుపు గట్టు మొహంది, అంతే కదా? ఇంకా చాలు మమ్మీ. మేము నీ బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వచ్చాం, నీ ఒపీనియన్ తీసుకోవడానికి కాదు. నేనెలా బ్లెస్ చేస్తాననుకున్నావు? నా కొడుకుని నాకు దూరం చేసింది. దాన్ని నేను కోడలుగా ఎందుకు ఒప్పుకుంటాను? ఒప్పుకోవాలి మమ్మీ. తనని నేను నా లైఫ్ లోకి తీసేసుకున్నాను. తను ఇంకెక్కడికి వెళ్ళలేదు. షీఈస్ కంప్లీట్లీ మైన్. అలాగే ఉంటారు. అన్ని అయిపోయాకే పెళ్లి చేసుకొని ఉంటారు. ఇలాంటి వాళ్ళు అలాగే చేస్తారులే. ఎందుకంటే మళ్ళీ నువ్వు ఎక్కడ పారిపోతావనని. రేపు ప్రొద్దున బ్లాక్ మెయిల్ కూడా చేయొచ్చు. కానీ నా కోడలు చూడు, ప్రియా, విక్కీ గాని చేయి కూడా వేయనివ్వలేదు. అది సావిత్రమ్మ కోడలంటే. ఇలా మీద మీద పడుతూ తిరిగే వాళ్ళంటే నాకు అస్సలు నచ్చదు. ఏ కాలంలోనైనా నిన్ను లాగేసుకుంది. ప్రియా అలా కాదు. నేను చూసిన సంబంధం కేవలం నేను పెద్దగా మాట్లాడాను, అందుకే ఒప్పుకుంది తను. ముందు నిన్ను, తర్వాత విక్కీని. పెద్దవాళ్ళు ఏది చెప్తే అది ఆ మాటకి గౌరవం ఇస్తుంది ప్రియ, అంతేగాని ఇలా కాదు. థ్యాంక్స్ మా. నువ్వేంటో నాకు అర్థమయ్యేలా చేసావు. ఎన్ని రోజులు నువ్వేంటో అనుకున్నాను. అనుకోరా, కన్న తల్లి గురించి అలాగే మాట్లాడతావు. పెళ్ళైంది కదా, ఇది నీ తప్పు కాదు. సారీ అత్తయ్య, నేను కావాలంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. మధు, యూ షట్ అప్. నిన్ను నా వల్ల కావట్లేదు. నువ్వు వెళ్ళిపోయి నా కొడుకుని ఇంకా దూరం చెయ్యి. వెరీ గుడ్. నీకంత ధైర్యం ఉంటే, అంత మంచి చేస్తున్నాను అనుకుంటే నా కొడుక్కి ఇక్కడే ఉండి చూపించు. నా కొడుకుని బయటికి ఎక్కడికి వెళ్ళనివ్వకు. చూస్తాను ఇక్కడ ఎలా ఉంటావో, ఎంత తట్టుకుంటావో. మమ్మీ, నేను నీకు ఎలా కనిపిస్తున్నాను? అంటే ఏంటి దాని అర్థం? నా మధుని టార్చర్ చేస్తావా? టార్చర్ చేస్తానురా, ఇది పెద్ద టీవీ సీరియల్. మరి నేను అత్తని కోడల్ని టార్చర్ చేస్తాను. అసలు అది నా కోడలే కాదంటుంటే. చూస్తాను మమ్మీ, నేను కూడా.
తనకి ఇక్కడ ఉండే హక్కు ఉంది. తనకి నచ్చకపోతే బయటికి వెళ్తాను తప్ప నేను ఇక్కడ తనని మహారాణిని చేస్తాను. మమ్మీ చూడు విద్దు, నీ కొత్త వదిన కొత్త అన్నయ్యని. అన్నయ్య తన నన్ను పెళ్లి చేసుకుంది. ఆ రోజు యాక్సిడెంట్ చేసినప్పుడు విన్ను వెయిట్ మధు, యాక్సిడెంట్ చేసినప్పుడు నన్ను ఇష్టం వచ్చినట్టు తిట్టింది ఇది. విద్దు, మాటలు జాగ్రత్తగా రాని. తను నీ వదిన. జీవన్ ఎందుకు చేసుకున్నావు అన్నయ్య? ఒక పూర్ గర్ల్. జస్ట్ షడప్. నువ్వు లవ్ చేసావు కదా సూర్యని. సూర్యకి తను ఏమవుతుంది అనుకున్నావు? సొంత అక్కయ్య. అది తప్పు కానప్పుడు ఇదెలా తప్పు అవుతుంది? ఏంటి విద్య, ఫ్లాష్ బ్యాక్ కూడా ఉందా దీనికి? మధుకం, ఏంది మమ్మీ ఈ వేస్ట్ అని వేసుకున్నాడు అన్నయ్య? ఏమైంది? ఆ వేస్ట్ ఒకసారి నన్ను ఎన్ని మాటలు అందో తెలుసా? ఏమైంది అసలు ఏం జరిగిందంటే, ఇది ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియో. మరి ఈ వీడియో ఎలా ఉంది, ఎలా అనిపించిందో కామెంట్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేసి హైప్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన అవితా ఫ్రెండ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.